N9 టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. విశాఖ స్టీల్ పై రివ్యూలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన. కర్ణాటక రాష్ట్రంలోని చింతామణిలో పర్యటించి గోపాల్ గౌడ 75వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో భారీ అగ్ని ప్రమాదం. ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వ చేసే గోడౌన్లో ఎగిసిపడుతున్న మంటలు. నగరంలో ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. విశాఖ ఉక్కు కర్మాగారం పటిష్టతకు పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఏడాది కాలంలో కేంద్ర సాయం, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్లాంట్ ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి వచ్చిందని, ఇది ఆహ్వానించదగిన పరిణామంగా సీఎం అన్నారు. ప్లాంట్ని నష్టాల నుంచి బయటపడేయడానికి, బలోపేతం చేయడానికి యాజమాన్యం, కార్మికులు, ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సి ఉందన్నారు. గత ఏడాది కాలంలో తీసుకున్న చర్యలు, సమిష్టి నిర్ణయాలు, సమన్వయం కారణంగా ప్లాంట్ మంచి ఫలితాలు సాధిస్తోందని సీఎం అభిప్రాయపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బలోపేతం చేయడంతో పాటు గరిష్ట ఉత్పత్తి స్థాయికి తీసుకువెళ్లే అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడాది కాలంలో తీసుకున్న చర్యలను, వచ్చిన ఫలితాలను సమీక్షించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో చంద్రబాబు సారథ్యంలో అటు దేశం, ఇటు రాష్ట్రం అభివృద్ధి వైపు దూసుకెళ్తోందని యూనియన్ మినిస్టర్ రామ్దాస్ అత్వాలే వెల్లడించారు. మేక్ ఇన్ ఇండియా ద్వారా దేశం అభివృద్ధి వైపు పరుగులు తీసేలా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. ఏపీలో అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందని చెప్పారు. యూనియన్ మినిస్టర్ రామ్దాస్ అత్వాలే రాష్ట్ర పర్యటన నేపథ్యంలో నగరంలోని ప్రముఖ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడీ నేతృత్వంలో దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాల ద్వారా నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ దేశాన్ని అభివృద్ధి బాటలో పయనింపచేస్తున్నారన్నారు. కులాంతర వివాహాలను ప్రోత్సహిస్తున్నామని, కులాంతర వివాహాలు చేసుకున్న వారికి కేంద్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహకాన్ని విజయవంతంగా అందిస్తున్నామన్నారు. ఏపీలో 1,80,000 మంది ప్రధానమంత్రి యోజన ద్వారా లబ్ధి పొందారని, 9,71,000 మందికి ఏపీలో కేంద్ర ప్రభుత్వ గ్యాస్ కనెక్షన్లను అందించిందన్నారు. ఏపీలో అమరావతి రాజధాని అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోందన్నారు. ऐसा हमें पूरा विश्वास है। और एससी में भी ऐसे कुछ मैरिज होते हैं, लेकिन उनके लिए नहीं मिलता है। एक दोनों में से, लड़का या लड़की में से एक शेड्यूल कास्ट या शेड्यूल ट्राइब का होना चाहिए और दूसरा हाई कास्ट का होना चाहिए। तो ऐसा होगा तो उनके लिए मिलता है। पूरे देश भर में अभी तक हर साल में 2.5 लाख से ज्यादा मैरिज होते हैं। बहुत सारे समाज में काफी परिवर्तन हो रहा है। आप लोगों को इतिहास मालूम है कि बाबा साहब अम्बेडकर जी जब स्कूल में जाते थे महाराष्ट्र में सातारा में, तो स्कूल के बाहर बैठते थे। लेकिन अभी समाज में काफी परिवर्तन भी हो रहा है। हर स्कूल में दलित बच्चे बड़ी संख्या में जा रहे हैं। रिजर्वेशन का उनको फायदा हुआ है। और आप लोगों को मालूम है कि शेड्यूल कास्ट के लिए 15% आरक्षण मिलता है, शेड्यूल ट्राइब के लिए 7.5% रिजर्वेशन मिलता है और ओबीसी को 27 आरक्षण मिलता है। तो 27% में मुस्लिम कम्युनिटी जो है, इसमें जो ओबीसी मुस्लिम जो है उनको ऑलरेडी पूरा उनको रिजर्वेशन मिलता ही है। और अभी हमारे सरकार ने 10% आरक्षण इकोनॉमिक वीकर सेक्शन को दिया है, ईडब्ल्यूएस का आरक्षण दिया है। तो ये आरक्षण का फायदा हिंदू हो, मुसलमान हो या ब्राह्मण हो या रेड्डी हो, कोई भी हो, जिसका उत्पादन 8 लाख के अंदर, 8 लाख के अंदर है, ऐसे फैमिली के बच्चों को उस रिजर्वेशन का फायदा होता है। तो इसी तरह भी सब जाति को आरक्षण मिलता है। तो इसलिए आरक्षण का तो मुद्दा ही है। लेकिन जो इंटरकास्ट का जो आपने बताया है, तो दोनों में से एक शेड्यूल कास्ट या शेड्यूल ट्राइब होना चाहिए, कोई उनको 2.5 लाख रुपए मिलता है। का मदद तो मिलता ही रहेगा, लेकिन राज्य सरकार के बजट से भी वहाँ कुछ एक्सपेंडिचर होना चाहिए।
तो अभी स्लोली साइलेंटली हो जाएगा। एक तो कांग्रेस पार्टी ने जब आंध्रा तेलंगाना अलग किया तब उनको जो आश्वासन दिया था वो पैसा उन्होंने दिया नहीं, इसीलिए अमरावती का डेवलपमेंट रुक गया। अभी इतने साल हो रहे हैं, वहाँ पूरे मंत्रालय की बिल्डिंगें भी नहीं, अभी वो बिल्डिंग चल रही है। तो जल्दी जल्दी वो काम पूरा होगा। हमारा सरकार का ध्यान पूरा है, नरेंद्र मोदी जी का ध्यान पूरा है, और माननीय चंद्रबाबू नायडू जी के संबंध नरेंद्र मोदी के साथ बहुत अच्छे हैं। तो जो जो प्रोजेक्ट वहाँ भेजेगी उसके लिए हम पूरी मदद करेंगे। लेकिन अमरावती के डेवलपमेंट के लिए जरूर सरकार आंध्र प्रदेश के साथ है, और जल्दी जल्दी अमरावती का डेवलपमेंट होना चाहिए, ऐसा हमारी भी सूचना है। मैं भी उसके लिए प्रयत्न करूंगा एज ए सोशल जस्टिस एंड एम्पावरमेंट एमओएस के नाते। जरूर आंध्र प्रदेश को मैक्सिमम मदद मिलनी चाहिए, अमरावती का जल्दी डेवलपमेंट होना चाहिए, उसके लिए मैं भी प्रयत्न करूंगा। మద్యం తాగుతున్న మద్యం ప్రియులకు కల్తీ మద్యం షాక్ ఇచ్చింది. ములకల చెరువు కల్తీ మద్యం ఉదంతం రాష్ట్రంలో పెను సంచలనమైంది. కొండపల్లి మున్సిపాలిటీలతో పాటు ఇబ్రహీంపట్నం మండల పరిసర ప్రాంతాల మందుబాబులకు ములకల చెరువు కల్తీ మద్యం కంటి మీద కునుకు లేకుండా దడ పుట్టిస్తోంది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడిన భారీ నకిలీ మద్యం రాకెట్లో కీలక నిందితుల కోసం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వేట మొదలుపెట్టారు. అక్కడ తీగలాగితే గుంటూరు జిల్లా తెనాలిలో వైసీపీ నేతల పాత్ర ఉన్న ఈ రాకెట్ డొంక కదులుతోంది. ముఖ్యంగా ఓ ప్రధాన వ్యక్తి పాత్రపై అనుమానంతో 2 రోజులుగా ఇక్కడ నిర్వహిస్తున్నారు. ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ను ఈ నెల 3న కడప జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటికే తమిళనాడు, ఒడిశాతో పాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్ వెనుకున్న 4 కీలక నిందితులు మాత్రం పరారీలో ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కొండపల్లి మున్సిపాలిటీతో పాటు ఇబ్రహీంపట్నం మండల పరిసర ప్రాంతాల మందుబాబులకు ములకల చెరువు కల్తీ మద్యం ఉదంతం దడ పుట్టిస్తోంది. అధికారుల విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇబ్రహీంపట్నంలో ఒక గోడౌన్లో భారీగా కల్తీ మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని యూనిట్లు ఉండే అవకాశం ఉందని అధికారులు అనుమానిస్తున్నారు. అక్కడ ఎక్కడ తింపాలనేది బాబు బాబు ఒకవైపు గతంలో జరిగిన మద్యం అక్రమ వ్యవహారాలపై విచారణ కొనసాగడం, అరెస్టు జరుగుతున్న అధికార పార్టీకి సంబంధించిన నేతలు రాష్ట్రంలో సంచలనంగా మారింది. అందులో బట్టం సరిగ్గా ఇంకోటి బట్టాలి విజయవాడ రూరల్ ఎనికేపాడులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎనికేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వ చేసే గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు ఎగిసి పడుతుండటంతో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో సోమవారం నాడు భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఎనికేపాడులోని ఓ ప్రముఖ కంపెనీకి సంబంధించిన ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వ చేసే గోదాంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంటలు ఎగిసి పడుతుండటంతో విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలు అగ్నికి ఆహుతి అయినట్లు తెలుస్తోంది. భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాలను పొగ కమ్మేసింది. పొగదాటికి స్థానికులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్థానికులను ప్రమాదం జరిగిన ప్రాంతం నుంచి దూరంగా పంపించి వేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. వెంటనే నిర్వాహకులు అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. సమాచారం అందడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారు 5 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగి ఉంటుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
రాజ్యాంగాన్ని కాపాడే విషయంలో యువ న్యాయవాదులకు గోపాల్ గౌడ దిశానిర్దేశం చేశారని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. రైతులు, పర్యావరణం అనే అంశాలు తనను గోపాల్ గౌడ్కు దగ్గర చేసిందని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని చింతామణిలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించారు. గోపాల్ గౌడ 75వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. గోపాల్ గౌడ రాసిన పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య, ప్రసిద్ధ కవి కుప్పల్లి వెంకటప్పను పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. సందర్భంగా ఆయన ప్రసంగించారు. పదవిలో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, పదవి తర్వాత ఎవరి కోసం జీవించాలో గోపాల్ గౌడ్ ప్రత్యక్ష నిదర్శనమని కొనియాడారు. భూసేకరణ చట్టంతో ఇబ్బందులు పడేవారి పక్షాన గోపాల్ గౌడ్ నిలిచారని ప్రశంసించారు. ఏ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలు చేసినా ఎదురు నిలిచారని చెప్పుకొచ్చారు. జనసేన చేపట్టిన పోరాటాల్లో గోపాల్ గౌడ్ ఇచ్చిన సలహాలు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వి గోపాల్ గౌడ్ మట్టి వాసనలు తెలిసిన రైతు బిడ్డ అని వ్యాఖ్యానించారు. ಭಾರತ ಮಾತೆಯ ಮುದ್ದಿನ ಮಗಳಾದ ಕರ್ನಾಟಕ ತಾಯಿಗೆ, ಈ ಪುಣ್ಯ ಭೂಮಿಗೆ ಹಾಗೂ ಕರ್ನಾಟಕದ ಪ್ರಜೆಗಳಿಗೆ ನಾನು ತಲೆಬಾಗಿಸಿ ನಮಸ್ಕರಿಸುತ್ತಿದ್ದೇನೆ. ಗೌರವಾನ್ವಿತ ವರಿಷ್ಠಾದ ಮಾಜಿ ಮುಖ್ಯ ನ್ಯಾಯಮೂರ್ತಿಗಳು ಮತ್ತು ಭಾರತದ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ನ ಮಾಜಿ ನ್ಯಾಯಮೂರ್ತಿಗಳು ಶ್ರೀ ಜಸ್ಟಿಸ್ ವಿ ಗೋಪಾಲ್ ಗೌಡ ಅವರು, ನಮಸ್ಕಾರ. ಗೌರವಾನ್ವಿತ ಕೇಂದ್ರ ರಾಜ್ಯ ಸಚಿವರು, ರೈಲ್ವೆ ಸಚಿವಾಲಯ ಮತ್ತು ಜಲಶಕ್ತಿ ಸಚಿವಾಲಯ ಹಾಗೂ ಸಂಸದರು, ತುಮಕೂರು ಲೋಕಸಭಾ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ವಿ ಸೋಮಣ್ಣ ಅವರು, ಗೌರವಾನ್ವಿತ ಸಂಸದರು, ಕೋಲಾರ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ಎಂ ಮಲ್ಲೇಶ್ ಬಾಬು ಅವರು, ಗೌರವಾನ್ವಿತ ಮಾಜಿ ಉಪಸಭಾಪತಿ ಕರ್ನಾಟಕ ವಿಧಾನಸಭೆ ಮತ್ತು ಮಾಜಿ ಶಾಸಕರು ಚಿಂತಾಮಣಿ ಕ್ಷೇತ್ರ ಶ್ರೀ ಎಂ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಅವರು, ಅನಿತಾ ಚಾರಿಟಬಲ್ ಟ್ರಸ್ಟ್ ಅಧ್ಯಕ್ಷರು ಡಾಕ್ಟರ್ ಎನ್ ಯುಧಿಷ್ಠರ್ ಅವರು, ಲಿಯೋ ಕ್ಲಬ್ ಆಫ್ ಮಾರ್ಕ್ ಮಧ್ಯ ಅಧ್ಯಕ್ಷರು ಶ್ರೀ ನವೀನ್ ಜಿ ಕೃಷ್ಣ ಅವರು ಮತ್ತು ವೇದಿಕೆ ಮೇಲೆ ಉಪಸ್ಥಿತರಿರುವ ಇತರ ಹಿರಿಯ ವಕೀಲರು, ಸಾಮಾಜಿಕ ಕಾರ್ಯಕರ್ತರು ಹಾಗೂ ಇತರ ಗಣ್ಯರಿಗೆ, ಮಾಧ್ಯಮ ಮಿತ್ರರಿಗೆ, ಚಿಂತಾಮಣಿಯಲ್ಲ ನನ್ನ ಸಹೋದರ ಸಹೋದರಿಯರಿಗೆ, ಸಾರ್ವಜನಿಕರಿಗೆ, ನೇರ ಪ್ರಸಾರವನ್ನು ವೀಕ್ಷಿಸುತ್ತಿರುವ ಜನರಿಗೆ ನನ್ನ హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన మా అభిమానులకి, జన సైనికులకి, ఆడపడుచులకి నా హృదయపూర్వక ನಮಸ್ಕಾರಗಳು. ಕರ್ನಾಟಕವು ಅದ್ಭುತ ಪರಂಪರೆ, ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಹಲವು ಪ್ರತಿಭೆಗಳಿರುವ ನಾಡು. ಜಗತ್ತಿಗೆ ಅವರ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ತೇಜಸ್ಸು ಮತ್ತು ದೃಷ್ಟಿಕೋನದಿಂದ ಭಾರತದ ಮೂಲಸೌಕರ್ಯವನ್ನು ಬದಲಿಸಿದ భారత రత్న. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి, ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన పెండింగ్ డిజైన్లు, అనుమతులపై సమీక్షించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్, ఇరిగేషన్ అడ్వైజర్ ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి మరియు పీపీఏ, సిడబ్ల్యూసీ అధికారులు, ఇతర కేంద్ర ఏజెన్సీల ప్రతినిధులు, నిపుణులు పాల్గొన్నారు. सर यहाँ पर देखिए सर सर यहाँ पर నగరంలో ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఉత్సవం అయిపోయిన తర్వాతే పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కువగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం తన పర్యటనలో భాగంగా కెనాల్ రోడ్, వినాయకుడి గుడి, శనీశ్వరాలయం, కృష్ణవేణి ఘాట్, సీతమ్మ పాదాలు, పున్నమి ఘాట్, హెచ్బీ కాలనీ ప్రాంతాలని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అయిపోయినప్పటికీ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విజయవాడ నగరపాలక సంస్థ వారు కల్పించే సౌకర్యాన్ని కల్పించడంలో ఎటువంటి లోపం ఉండరాదని అధికారికంగా అక్టోబర్ 5 వరకు సౌకర్యాలు కల్పించాలని ఉన్నప్పటికీ భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న సందర్భంలో వారికి త్రాగునీటి సౌకర్యంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఉత్సవం అయిపోయిన తర్వాతే పారిశుద్ధ్య నిర్వహణలో ఎక్కువగా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన జీఎస్టీ విధానం వల్ల రాష్ట్రాలకు నష్టం జరుగుతోందని, అయినా రాష్ట్రాలు నోరు మెదపడం లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు వెల్లడించారు. నూతన జీఎస్టీ విధానం ద్వారా రాష్ట్రాలకు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుందని చెప్పారు. రాష్ట్రాలకు వచ్చిన నష్టం నష్టపరిహారం రూపంలో అందజేస్తామని కేంద్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. సిపిఎం ఆధ్వర్యంలో సోమవారం బాలోత్సవ్ భవన్లో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు పాల్గొని మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సభలు పెట్టి ప్రచారాలు చేస్తూ ప్రభుత్వ సొమ్ము వృధా చేస్తున్నారన్నారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాల ఆదాయం వేల కోట్లలో తగ్గుతుందన్నారు. రాష్ట్రాలకు వచ్చిన నష్టాన్ని నష్టపరిహార రూపంలో కేంద్రం ఇచ్చే విధంగా ప్రకటన చేయాలన్నారు. రాష్ట్రంలో కర్నూలు సభకు మోడీ వస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం విషయం మోడీని ప్రశ్నించాలన్నారు. శ్రీశైలం దేవాలయం అభివృద్ధి కంటే నల్లమల సాగర్ అభివృద్ధి చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ కురుపాం గురుకుల పాఠశాలలో చనిపోయిన పిల్లల కుటుంబాలకు 50 లక్షల పరిహారం ఇవ్వాలన్నారు. స్త్రీశక్తి పథకం వల్ల నష్టపోయిన ప్రతి ఆటో డ్రైవర్కి 25,000 ఇవ్వాలన్నారు. 2 విషయాలు మీ ముందు ప్రస్తావిస్తాను. మొదటిది, మన ప్రధాని గారు 16వ తేదీన రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన శ్రీశైలం దేవస్థానాన్ని మొదటి రోజు సందర్శిస్తారు. మరుసటి రోజు కర్నూలులో జీఎస్టీ మీద సభ పెడతారని చెప్పేసి మీడియా ద్వారా తెలిసింది. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలి. జీఎస్టీని సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అమలు జరుపుతుంది కేంద్ర ప్రభుత్వం. గతంలో ఉన్న స్లాబ్ల స్థానంలో కొత్త స్లాబ్లని విధించారు. కొన్ని సరుకుల మీద 0, కొన్ని సరుకుల మీద 5, కొన్ని సరుకుల మీద 18, మరికొన్ని సరుకులు పాపపు సరుకులట, ఇవి సిన్ గూడ్స్, వాటి మీద 40% ఇలా విధించారు. ఇది ప్రజలకెంతో మేలు, దేశానికెంతో మేలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్ర ప్రభుత్వం చెప్పడమే కాదు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని అంతటినీ దించి ఈరోజు దేశవ్యాప్తంగా ప్రధానమంత్రితో సహా సభలు సమావేశాలు పెట్టి దీని గొప్పతనాన్ని గురించి ప్రచారం చేస్తున్నారు. సాక్షాత్తు ప్రధాని గారే దేశమంతా పర్యటన చేసి సభలు పెట్టి దాంట్లో చెప్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఈ సమస్య మీద ఇంత ఆర్భాటంగా ప్రచారం చేసుకోవాల్సింది ఎందుకు వచ్చిందో ప్రభుత్వం వివరించడం లేదు. ఇంతకుముందు కూడా చాలా గొప్ప నిర్ణయాలు చేసామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. కానీ ఇట్లాంటి ప్రచారం సాక్షాత్తు ప్రధానమంత్రి దిగి దేశవ్యాప్తమైన ప్రచారం చేయాలి. ఇప్పుడు ఇంత ప్రచారానికి ప్రభుత్వ సొమ్ముని, సమయాన్ని, ప్రధాని సమయాన్ని కూడా వెచ్చించి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పేసి ప్రధానమంత్రి గారు చెప్తే బాగుంటుంది. మా ఉద్దేశంలో ఈ జీఎస్టీ మార్పుల మూలంగా లాభం కొందరికి, నష్టం కొందరికి జరిగింది. అందరికీ లాభం జరగలేదు. గతంలో డిమానిటైజేషను ఇటువంటి సందర్భాల్లో చేసిన నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థ మీద తీవ్రమైన ప్రభావం చూపించింది. కేంద్ర ప్రభుత్వం ఈ రాజకీయ పార్టీగా బీజేపీకి కూడా అప్రతిష్ట తెచ్చింది, ప్రధానమంత్రికి కూడా అప్రతిష్ట తెచ్చింది. ఆ రోజు ఆ అనుభవం చూసి ఇప్పుడు ఈ జీఎస్టీ మార్పులు కూడా అటువంటి. గత 3 రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం గురుకుల పాఠశాలలో జరిగినటువంటి తీవ్రమైన ఘటన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి గురి చేస్తుంది. 2 విద్యార్థినులు మృతి చెందారు, 71 మంది ఆసుపత్రి పాలయ్యారు. నిన్న అత్యవసరంగా 13 మందిని కేజీహెచ్ కూడా తీసుకొచ్చారు. ఈ రకంగా హాస్టల్స్లో ఇంతకుముందు కొద్ది రోజుల క్రితం అనంతపురం జిల్లాలో ఒక అమ్మాయి చనిపోయింది. ఈ వెల్ఫేర్ హాస్టల్స్, ట్రైబల్ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, గురుకుల పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో ఈరోజు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి ఈ హాస్టల్స్లో వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ, భద్రత, చదువు, అకాడమిక్
ఈ 3 విషయాల్లో కూడా ప్రభుత్వం యొక్క శ్రద్ధ తగ్గింది. కేవలం కంటి తుడుపుగా ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయటం, మంత్రులు పర్యటనలు చేయటం, కొన్ని గట్టి ప్రకటనలు చేయటం, ఆ తర్వాత మరలా వదిలేసేయటం, కఠినమైన నిర్దిష్టమైన చర్యలు ఏమీ తీసుకోవటం లేదు. అందువల్లనే దాని యొక్క పర్యవసానం ఈరోజు కురుపాములో జరిగినటువంటి దుర్ఘటన. దీన్ని ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంటే సాధ్యం కాదు, మంచిది కాదు. ఆ చనిపోయిన కుటుంబాలు ఇద్దరికి కూడా వాళ్ళు పిల్లలు భవిష్యత్తు చాలా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబాలకు 50 లక్షల చొప్పున సహకారం అందించాలి, మెరుగైనటువంటి వైద్యం చేయించాలి. ఇప్పుడు అన్ని హాస్టల్స్లో కూడా వీటన్నిటిలో కూడా ఒక శానిటైజేషన్ చేయడానికి ప్రత్యేకంగా నిపుణుల బృందాలను పెట్టి అన్ని హాస్టల్స్ పరిశీలన చేసి అక్కడ చదువు ఎలా సాగుతున్నది, రక్షణ ఎలా ఉంది, పిల్లలు మానసిక పరిస్థితి ఎలా ఉన్నది, ఈ ఆరోగ్య భద్రత దానికి సంబంధించినవన్నీ కూడా నిరంతరం ఒక మానిటరింగ్ చేయాల్సిన అవసరం. చాలా విషయాల్లో ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో అవర్లీ మానిటరింగ్ చేస్తుంది. కానీ ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థినుల మీద అందులో బుద్ధిమాంద్యం వచ్చిన పిల్లలకు ఇంట్లోనే ఉంచకుండా మిత్ర హాస్పిటల్కి తీసుకువస్తే సరైన వైద్యం అందిస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతోందని తెలిపారు. వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే సందర్భంగా విజయవాడ సూర్యారావుపేట మిత్ర హాస్పిటల్ ఆధ్వర్యంలో బుద్ధిమాంద్యం పిల్లలకు ఉచిత చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వరల్డ్ సెరిబ్రల్ పాల్సీ డే సందర్భంగా నగరంలోని సూర్యారావుపేట నరసింహనాయుడు వీధిలోని మిత్ర హాస్పిటల్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్టోబర్ 6 వరల్డ్ సెరిబ్రల్ సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ దుర్గా నాగరాజు, డాక్టర్ రవికుమార్, డాక్టర్ సతీష్, డాక్టర్ వర్చిక విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మిత్ర హాస్పిటల్ పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్ దుర్గా నాగరాజు మీడియాతో మాట్లాడుతూ పిల్లల క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి వైద్య సేవలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బుద్ధిమాంద్యం లోపం గల పిల్లలకు ఉచితంగా పరీక్షలు చేసి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బ్రెయిన్ లోపల ఆక్సిజన్ అందకపోవడం, నడిచేటప్పుడు బ్యాలెన్స్, ప్రేగుల కదలికకు తక్కువగా ఉండటం లాంటి లోపాలు, ఆలస్యంగా నడవలేకపోవడం పిల్లలకు ఏం చేయలేమని, తల్లిదండ్రుల అవగాహన లోపంతో ఇంట్లోనే ఉంచుతారని, దీనివలన పిల్లలకు లైఫ్ స్పాన్ తగ్గిపోతుందన్నారు. బుద్ధిమాంద్యం వచ్చిన పిల్లలకు ఇంట్లోనే ఉంచకుండా మిత్ర హాస్పిటల్కి తీసుకువస్తే సరైన వైద్యం అందిస్తే క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతోందని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా పిల్లల క్వాలిటీ లైఫ్ పెరగడానికి వైద్య సేవ చేస్తున్నట్లు తెలిపారు. నేను డాక్టర్ దుర్గా నాగరాజు, పీడియాట్రిక్ ఆర్థోపెడిక్ సర్జన్, మిత్ర హాస్పిటల్, విజయవాడ. ఈరోజు అక్టోబర్ 6 సెరిబ్రల్ పాల్సీ డే సందర్భంగా మా హాస్పిటల్లో ఉచిత వైద్య సేవ నిర్వహిస్తున్నాము. ఈ శిబిరంలో మెయిన్గా సెరిబ్రల్ పాల్సీ అంటే తెలుగులో బుద్ధిమాంద్యం లోపం అంటారు. ఈ బుద్ధిమాంద్యం లోపం ఉన్న పిల్లలకి ఉచితంగా పరిశీలించి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అది ఇస్తాము. ఈ సెరిబ్రల్ పాల్సీ అంటే బుద్ధిమాంద్యం లోపం మెయిన్ బ్రెయిన్లో ఆక్సిజన్ సప్లై సరిగ్గా అందకపోవడం వల్ల వస్తుందండి. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి డిలేడ్ మైల్ స్టోన్స్, లేట్గా నడవటము, నడిచేటప్పుడు బ్యాలెన్స్ లేకుండా పడిపోవటం ఇలాంటివి ఉంటాయి. సో దీంతోపాటు వాళ్ళకి ఏంటంటే ఒక్కోసారి ఈ పేగుల కదలిక తక్కువగా ఉండి మోషన్ సరిగ్గా అవ్వలేకపోవడం అలా ఉంటుంది. కొంతమంది యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంతమంది బ్యాలెన్స్ అయ్యి లేకపోవడం, డైట్ సరిగ్గా లేకపోవడం అంటుంది. సో ఈరోజు నాతో పాటు ఈ శిబిరంలో డాక్టర్ రవికుమార్, పీడియాట్రిక్ సర్జన్ సార్ ఏంటి వీళ్ళ పేగుల కదలికలు కానీ యూరిన్ ప్రాబ్లమ్స్ కానీ చూస్తారు. డాక్టర్ సతీష్ గారు వాళ్ళకి ఏంటంటే అడోలసెన్స్ వాళ్ళ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదా ఒకసారి ఏంటంటే యూరిన్కి వెళ్ళే మన స్కిన్ మూసుకుపోవడం వాటికి సంబంధించి సతీష్ గారు చూస్తారు. డాక్టర్ వర్షిత తన ఫిజియోథెరపీ, వాళ్ళకి సంబంధించిన ఎక్సర్సైజ్లు చెప్తారు. వీళ్ళ డైట్ ఇష్యూస్ డాక్టర్ రాధాగోపాల్ గారు చెప్తారు. ఈ సెరిబ్రల్ పాల్సీ పిల్లలకి ఏంటి చాలా వరకు కొన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయండి. ఆ గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళకి ఉపయోగపడుతూ ఉంటాయి, వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ వాటికి. అది డాక్టర్ కృష్ణకుమారి గారు, మేడం గారు చెప్తారు. ఈ సెరిబ్రల్ పాల్సీ అని చాలామంది కూడా ఏమనుకుంటారండి వీళ్ళకి ఏమి చేయలేము పిల్లలకి అని చెప్పి చాలామంది పేరెంట్స్ కానీ వాళ్ళు సరైన అవగాహన లేకుండా ఇంట్లోనే ఉంచి ప్రాపర్ ట్రీట్మెంట్ లేకుండా అలా ఉంచుతారు. సో వాళ్ళకి ఏంటంటే ఎర్లీగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం వల్ల వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది పెంపించుకోవచ్చు. సో ఈ శిబిరంలో వాళ్ళకి ఏంటంటే అవసరమైన ఫిజియోథెరపీ కానీ, ఎక్సర్సైజ్లు కానీ, ఎవరికైతే ఆపరేషన్ చేయాల్సి వస్తుందో వాళ్ళకి ఆపరేషన్స్ కానీ అన్ని కూడా చూసి వాళ్ళకి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెంపించుకోవడానికి మా తరపున మేము సహకారం అందిస్తాము. మేము ఈ క్యాంపెయిన్ సెరిబ్రల్ పాల్సీ క్యాంపెయిన్ లాస్ట్ 15 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాం. చాలామంది పిల్లలకి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి మా సైడ్ నుంచి సామాజిక సేవలాగా మేము చేస్తాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ రవికుమార్, పీడియాట్రిక్ సర్జన్ మాట్లాడుతున్నాను. మన మిత్ర హాస్పిటల్లో సెరిబ్రల్ పాలసీ సందర్భంగా, సెరిబ్రల్ పాలసీ అంటే మెదడుకి అంటే డెలివరీకి ముందు కానీ ఇమీడియట్గా డెలివరీ అయ్యే టైంలో కానీ మెదడుకి కనుక సరిగ్గా ఆక్సిజన్ సరిగ్గా అందకపోతే కనుక వాళ్ళకి ఏంటంటే మెదడులోని కొంత కణజాలం దెబ్బతింటుంది. దానివల్ల ఏంటంటే కంట్రోల్ అవి టైట్ అయిపోవడము, ఎదుగుదల తక్కువ ఉండడము, మానసిక ఎదుగుదల తక్కువ ఉండడము, మోషను, యూరిన్ పాస్ చేయడంలో ఇబ్బందులు తలెత్తడం ఇవన్నీ ఉంటాయండి.
లోపల మెదడులో డ్యామేజ్ అయిన అంటే అమౌంట్ని బట్టి, అంటే ఎంతవరకు డ్యామేజ్ అయిన దాన్ని బట్టి వాళ్ళకి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. అంటే కొంతమందికి బాగా డ్యామేజ్ అయితే కనుక వాళ్ళు పూర్తిగా అసలు ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉంటుంది. ఎక్కువ శాతం మందికి ఏంటంటే మైల్డ్ ఆస్పెక్ట్సే అంటాం, అంటే చాలా తక్కువ డ్యామేజ్ ఉంటుంది. వాళ్ళకి మిగతాదంతా బాగానే ఉంటుంది కానీ బట్ నడకలో కొంచెం ఇబ్బంది పడడం, క్రాస్ లెగ్స్ అంటాం, లెగ్ అంటే టైట్ అయిపోయి, కంట్రోల్ టైట్ అయిపోయి పడిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటిలో స్పెషలిస్ట్గా ఉన్న డాక్టర్ దుర్గా నాగరాజ్ గారు ఈ సెరిబ్రల్ పాలసీ సందర్భంగా ఉచితంగా ఈ క్యాంప్ నిర్వహించి గత 15 సంవత్సరాలుగా ఇదే అంటే చాలామందికి వాళ్ళకి జీవితంలో వెలుగులు నింపించారు. సో ఇదే ఆయన స్ఫూర్తిని కంటిన్యూ చేస్తూ మరింత మందికి వాళ్ళ నడకలో కానీ వాళ్ళ జీవితాల్లో కానీ వెలుగులు నింపాలని కోరుకుంటూ మిత్ర హాస్పిటల్ తరఫున అందరికీ స్వాగతం. గుడ్ మార్నింగ్ అండి. నేను డాక్టర్ సతీష్ రెడ్డి, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్, మిత్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విజయవాడ. సో ఈవేళ దుర్గా నాగరాజ్ గారు ఈ సెరిబ్రల్ పాలసీ గురించి మెగా క్యాంపు, ఫ్రీ క్యాంపు ఆర్గనైజ్ చేస్తున్నారండి. సో సార్ ఆల్మోస్ట్ ఒక 15 years నుంచి ఇది ఎవ్రీ ఇయర్ October 6న సెరిబ్రల్ పాలసీ డే సందర్భంగా నిర్వహిస్తున్నారు. సార్ ఎస్పెషల్లీ పీడియాట్రిక్ ఆర్థోలో ట్రైన్ అయ్యి వచ్చారండి USUKలో. సో గత 15 సంవత్సరాల నుంచి సార్ వీళ్ళందరికీ కూడా ఉచితంగా సేవలు అందిస్తున్నారు. సో ఈ అవకాశం మీరు అందరూ కూడా ఉపయోగించుకోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం, మిత్ర హాస్పిటల్ స్టాఫ్ అందరం కూడాను. సో నేను వచ్చి ఏంటంటే ఈ సెరిబ్రల్ పాలసీ ఉన్న పిల్లలకి యూరిన్కి సంబంధించి, అంటే యూరిన్ కంట్రోల్ లేకపోవడం, బెడ్ వెట్టింగ్ అవ్వడం, యూరిన్ కంట్రోల్ లేక అసలు సరిగ్గా రాలేకపోవడం, ఇంకొంతమందికి ఏంటంటే చర్మం మూసుకుపోయి ఆ బెలూన్ లాగా రావడం, ఇలాంటి ఇబ్బందులు కూడా కొంతమందికి ఉంటూ ఉంటాయండి. సో ఇలాంటి ఏదైతే యూరిన్కి సంబంధించి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను అది చూస్తూ ఉంటానండి. సో అలాంటివి కూడా ఏమైనా ఉంటే వాటిని కూడా ఈ క్యాంప్ పరంగా కూడా ఈ ఆరోగ్యశ్రీ కానీ వాటితో కూడా చేయడానికి మేము అందరం ప్రయత్నిస్తూ ఉంటామండి. సో అందరూ కూడా ఈ మెగా క్యాంప్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఆల్. హాయ్ అండి, నా పేరు డాక్టర్ వర్షిని, ఫిజియోథెరపిస్ట్ని. ఈరోజు మిత్ర హాస్పిటల్లో సెరిబ్రల్ పాలసీకి సంబంధించి క్యాంప్ నిర్వహించారు. సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి చిన్నపిల్లలకి. ఫిజియోథెరపీలో ఎలా చేస్తామంటే ట్రంక్ బ్యాలెన్సింగ్ చేపిస్తాము, వాళ్ళని నడక నేర్పిస్తాము. అండ్ మజిల్స్ అనేవి స్టిఫ్నెస్గా ఉంటాయి, స్పాస్టిసిటీలో ఉంటాయి, వాటికి కూడా ఎక్సర్సైజ్ అనేవి చేపిస్తామన్నమాట. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కృష్ణకుమారి. అది చేయూత రీహాబిలిటేషన్ సెంటర్. 18 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము. మీ అందరికీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పదలుచుకున్నది ఏంటంటే, త్రూ మీడియా ప్రజలందరికీ తెలియాల్సిన విషయము, గవర్నమెంట్ పాలసీస్ చాలా చేస్తూ ఉంటారు కానీ నీడీ పర్సన్స్కి అందట్లేదు. సో ఆ రెస్పాన్సిబిలిటీ మీడియా వాళ్ళు కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఈ ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇప్పుడు డిజబుల్డ్ చిల్డ్రన్కి, డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్కి జనరల్గా ఇచ్చేటువంటి మిగిలిన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ అవన్నీ తర్వాత క్లైమ్ సెటిల్మెంట్స్ దగ్గర అక్కడ కూడా పని చేయవండి. అవి ముందు తీసుకుంటాం కానీ పని చేయవు. అందుకని స్పెషల్గా ఈ సెరిబ్రల్ పాలసీ పిల్లల కోసము సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చేసినటువంటి ఒక హెల్త్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ పేరు నిరామయ అనేది ఉంటుంది. దాని ద్వారా ఈ పిల్లలకి కరెక్టివ్ సర్జరీస్ కానీ, వాళ్ళకి ట్రీట్మెంట్ పార్ట్ కానీ, థెరపీస్ కానీ కూడాను డబ్బులు రీఎంబర్స్మెంట్ అంటే వాళ్ళు మన ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అది ఇందులో బ్రోకరేజీలు కానీ ఇట్లా ఏమీ ఉండవు. చాలా గుడ్ పాలసీ ఇది. సో డిజబుల్డ్ పిల్లలందరికీ కూడా ఉపయోగపడేలాగా గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నటువంటి అవకాశాన్ని అందరికీ తెలియజేయాలి అనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇప్పుడు 15 ఏళ్ల నుంచి దుర్గా నాగరాజ్ సార్ చాలా బాగా చేస్తున్నారు. సో ఇప్పుడు ఆయన సర్జరీ ఎంత తక్కువలో చేస్తే కూడాను దానికి ఇంకా కొంచెం మెడికల్ ఎయిడ్ అవసరం అవుతుంది. ఆరోగ్యశ్రీ కిందకి అన్నీ వెళ్ళట్లేదు. సో ఈ నిరామయ ద్వారా అందరూ కూడాను సార్ సర్వీసెస్ని, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ని, తర్వాత ఫిజియోథెరపీస్ ఇవన్నీ చేసుకొని పిల్లల్లో వచ్చేటువంటి సెరిబ్రల్ పాలసీ అనే లోపాన్ని మనం సాధ్యమైనంత వరకు వాళ్ళని తగ్గించి నార్మల్ జనస్రవంతులు కలిపే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖ స్టీల్పై రివ్యూలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన.
రాష్ట్రంలోని చింతామణిలో పర్యటించి గోపాల్ గౌడ 75వ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడులో భారీ అగ్ని ప్రమాదం. ఎలక్ట్రానిక్ పరికరాలు నిల్వ చేసే గోడౌన్లో ఎగిసిపడుతున్న మంటలు. నగరంలో ఆలయాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలి. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.